అందరికీ నమస్కారం. ఈరోజు అంటే వచ్చే 2 డేస్‌లో వరలక్ష్మి వ్రతం ఉంది. నేను ఇది అర్జెంట్‌గా ఈ వీడియో అనేది పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో, నేను అందుకే ఏమీ షూట్ చేయకుండా కొన్ని ఇమేజెస్‌ని పెట్టి నేనైతే ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నా అనమాట. సో, ఫస్ట్ అందరికీ నమస్కారం. సోషల్ మీడియాలో మనం చూస్తున్న కొన్ని విషయాలు చూసి ఇది మాట్లాడాలి అని చెప్పి నేను డిసైడ్ అయ్యాననమాట. ఎందుకంటే ఈరోజు వెన్స్‌డే, థర్స్‌డే అండ్ ఫ్రైడే. ఎల్లుండే మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మనకి వరలక్ష్మి వ్రతం. అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి? అనేది అందరం మర్చిపోయాం. ఒకప్పుడైతే మన అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మ ఆఖరికి మన అమ్మ లాస్ట్ 5 ఇయర్స్ వరకు కూడా వరలక్ష్మి వ్రతం అంటే మంచిగా మనకున్నంతలో పెద్ద పెద్ద డెకరేషన్స్ లేకపోయినా కాస్ట్‌లీ చీరలు, మేకప్ ఆర్టిస్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఇవేమీ లేకపోయినా కూడా భక్తితో మనం చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకునేవాళ్ళం. మరి ఇప్పుడేమైపోయింది? ఒకప్పుడు వ్రతం అంటే ఇంట్లో బియ్యం పోసి, పసుపు, కుంకుమ పువ్వులతో అమ్మవారిని అలంకరించి, కలశం పెట్టి, ఫోటో పెట్టి ఆహ్, వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఒక చిన్న మండపం తయారు చేసుకొని, ప్రసాదాలు కూడా వాళ్ళే ఓన్‌గా కుక్ చేసుకొని, ఈ విషయం నేనెందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, ఈ రోజుల్లో కొన్ని వీడియోస్‌లో చూసాననమాట నేను. ప్రసాదాలు కూడా వండే అంత ఖాళీ లేదు ఎవరికీ. ఎందుకంటే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంత వరస్ట్‌గా బిహేవ్ చేస్తున్నారంటే, ప్రసాదాలు కూడా ఆర్డర్ పెట్టుకోండి అని ప్రమోషన్స్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏమనాలసలు? మీకు మేకప్ ఏసుకోవడానికి టైముంటది. షో ఆఫ్ చేసుకోవడానికి టైముంటది. పిచ్చి పిచ్చి నగలన్నీ వేసుకొని షూట్ చేసుకోవడానికి టైముంటది. అమ్మవారికి మీ చేతులతో వండడానికి, ప్రసాదాలు వండడానికి టైముండదు. అది. ఆ విషయం అందుకే నేనింత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. మన ఓన్‌గా మనం ప్రసాదాలు వండుకునేవాళ్ళం. కొంతమంది స్తోమకు తగ్గట్టు 5 వెరైటీస్ 5 రకాల ప్రసాదాలు చేయగలిగితే, కొంతమంది 9 రకాల ప్రసాదాలు చేయగలుగుతారు. సో, ఎవ్వరిని చూసి ఇక్కడ కంపేర్ చేసుకునేవారు కాదు. లాస్ట్ 5 ఇయర్స్ వరకు. ఎలా చేస్తున్నారు, ఇంత గ్రాండ్‌గా చేశారు, మనం గూడా ఇలా చెయ్యాలి అనే ప్రెషర్ అయితే పెట్టుకునేవారు కాదు. వాళ్ళకి తెలిసిందొక్కటే అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించాలి. మరి ఇప్పుడేం జరుగుతుంది? సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం వరలక్ష్మీదేవి వ్రతం అనేదే టోటల్‌గా మార్చేశారనమాట. మార్చేసి వాళ్ళకి నచ్చినట్టు ఎవరు ఇన్‌ఫ్లుయెన్సర్ ఎలా డెకరేషన్ చేసుకోవాలి, ఏ చీర కట్టుకోవాలి, ఏ జ్యువెల్లరీ పెట్టుకోవాలి, ఎక్కడ మేకప్ చేయించుకోవాలి, ఏ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఇవన్నిట్లి గురించి వీడియోస్ చేసి హైలైట్ చేయడం. అది యాక్చువల్లీ బిజినెస్ కింద తీసుకున్నారు వీళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్, సీరియల్ ఆర్టిస్టులు ఇంకా సో అండ్ సో వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం. వాళ్ళకది బిజినెస్ అనమాట. వాళ్ళకి చీర ఒక పేజ్ నుంచి ప్రమోషన్‌కొస్తది. డెకరేషన్ ఒక పేజ్ నుంచొస్తది. మేకప్ ఆర్టిస్ట్ ఒక ప్రమోషన్. ఈ మధ్య అయితే ప్రసాదాలు కూడా ఒక పరానా బ్రాహ్మణ భోజనాలు సంథింగ్ ఏదో చూసాను నేనొకటి వీడియో. అది వాళ్ళకి ప్రమోషన్. వాళ్ళకి పూజలు అంటే ప్రమోషన్స్‌కి అడ్డాగా మారిపోయాయి. కొంతమందయితే వరలక్ష్మీదేవి పూజ కోసం ముందే ఒక లుక్‌ని క్రియేట్ చేసేసి ఇలా రెడీ అవ్వండి అని చెప్పి కింద అన్నీ ఇచ్చేస్తున్నారనమాట. శారీ వీళ్ళ దగ్గర తీసుకోండి, బ్లౌజ్ వీళ్ళ దగ్గర స్టిచ్ చేపిచ్చుకోండి, ఈ ఈ జ్యువెలరీ తీసుకోండి ఈ పేజ్‌లో అని చెప్పి మొత్తం అన్నీ కింద ట్యాగ్ చేసి వరలక్ష్మీదేవి వ్రతం ఫస్ట్ వీకే యాక్చువల్లీ మనం ఎప్పుడు చేసుకుంటాము చారుమతీదేవి స్టోరీ ప్రకారం పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం చేసుకోవాలని చెప్పి అమ్మవారు చారుమతీదేవికి కలలో కనిపించి చెప్పింది. సో, మనం ఇది బేసిక్‌గా ఇది తీసుకొని చేసుకుంటాం. కానీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలా వరకు ఫస్ట్ వీకే చేసేస్తారు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ట్యాగ్ చేసేసి మనలాంటి వాళ్ళతో కొనిపించి వాళ్ళకి ప్రాఫిట్ తీసుకురావడం కోసం. సో, ఇదంతా కూడా సోషల్ మీడియా అనేది ఈ వ్రతాల్ని బిజినెస్‌గా చేసేసింది. యాక్చువల్‌గా చేసుకోండి. అందులో తప్పేం లేదు. కానీ నా క్వెషన్ ఒక్కటే. ఈ వ్రతం మన ఫోకస్ ఎక్కడుండాలి ఈ వ్రతంలో? అమ్మవారి పైనుండాలా? లేదా ఈ చీరలు, డెకరేషన్‌లు, జ్యువెలరీలు, మేకప్‌లు వీట్లి మీద ఉండాలా?
సో, ఫోకస్ అంతా మన పూజ మీదే ఉండాలి. హ్మ్. అందులో వాళ్ళని తప్పుపట్టాలని నాకైతే ఏం లేదు. కానీ మనం వ్యూవర్స్‌గా ఒక విషయం గుర్తుంచుకోవాలి. వాళ్ళు చూపించేది వాళ్ళ లైఫ్ స్టైల్. అది మన లైఫ్ స్టైల్ కావాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళని చూసి మనం కూడా ఇలాగే చేసుకొని ఇంత ఖర్చు పెట్టి ఇంత డెకరేషన్ చేయకపోతే ఏమనుకుంటారో, రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండాలి. హ్మ్. అసలు చాలా మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాల్సింది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని కాదండి. 'చారుమతి దేవి' గురించి. 'చారుమతి దేవిని' మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్లి తను కోరుకోలేదండి నాకివన్నీ కావాలని. సో, తన డ్యూటీస్, తన రెస్పాన్సిబిలిటీస్, తన ఫ్యామిలీతో తనెలా ఉంది, తన హస్బెండ్‌తో, తన ఇన్‌లాస్‌తో తన డ్యూటీస్‌ని రోజు ఎటువంటి ప్రెషర్ లేకుండా, ఎటువంటి ఇరిటేషన్ లేకుండా అందరిని చక్కగా హెల్తీ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తూ ఎవ్వరిని నొప్పించకుండా తన లైఫ్‌ని ఎలా గడిపిందో అది చూసి అమ్మవారు ఇంప్రెస్ అయ్యి తను అమ్మవారే తన కల్లోకొచ్చి చెప్పారు. "నువ్వు ఈ విధంగా వ్రతం చేసుకో అమ్మా. నేను నీకు ఇంకా నీ లైఫ్‌ని బెటర్‌గా అవ్వడం కోసం నేను నీకు హెల్ప్ చేస్తాను" అని చెప్పి. అంటే ఇక్కడ అమ్మవారు ఇంప్రెస్ అయ్యేది మన వర్క్‌ని. మనం ఎంత హానెస్టీగా ఉన్నాము. మనం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాం, ఎంత సాఫ్ట్‌గా బిహేవ్ చేస్తాం, ఎవరిని నొప్పించకుండా వీలైనంత వరకు ఎంత వీలైనంత వరకు ఎంత మనం పేషెంట్‌గా ఉంటాము. మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకుంటాము. కోపతాపాలకు పోకుండా ఎంత కంట్రోల్‌గా ఉంటాము అనేది చూసే అమ్మవారు ఇంప్రెస్ అవుతారు గానీ, నువ్వు ఎంత బాగా మేకప్ చేసుకున్నావు, ఎంత బాగా రెడీ అయ్యావు, ఎంత కాస్ట్‌లీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చావు. అలా అయితే కాస్ట్‌లీ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళని, బాగా రెడీ అయ్యే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు గదా మరి. సో, మీరు ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాల్సింది 'చారుమతి దేవిని'. నేనిది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌నయితే కాదు. ఆమె ఎంత చక్కగా వ్రతం చేసుకుందండి అమ్మవారు చెప్పినప్పుడు. మంచిగా ఆహ్, గోమయంతో మందిరం ఏర్పాటు చేసి అలికి చక్కగా మండపం చేసి, బియ్యం పోసి, కలశం పెట్టి, అమ్మవారిని ఆవాహనం చేసుకొని, తనొక్కతే చేసుకోలేదండి. తనకొక్కదానికే సెల్ఫిష్‌గా అన్నీ రావాలని ఆలోచించలేదు. తనతో పాటు అందరికీ ఈ అదృష్టం దక్కాలని చెప్పి, ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలుచుకొని, అందరితో కలిసి ఆమె ఈ వ్రతం చేసుకుంది. సో, మనం ఆమెను చూసి నేర్చుకోవాల్సింది భర్త పట్ల ప్రేమ ఎలా చూపించాలి, కుటుంబం పట్ల బాధ్యత ఎలా ఉండాలి, పెద్దల పట్ల గౌరవం, తన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం, ఇవే మనం కూడా మన జీవితంలోకి తీసుకురావాల్సిన విషయాలు. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మనం కేవలం ఒకరోజు చాలా ఖర్చు చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. మిగిలిన 364 డేస్ 364 రోజులు కూడా మన బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నామో కూడా ఆలోచించాలి. నేను ఇంకో విషయం కూడా మాట్లాడాలి. మెయిన్ స్ట్రెస్ చేసేది. రిటర్న్ గిఫ్ట్స్ గురించండి. ఆల్రెడీ చెప్పాను. కానీ ఇక్కడేంటంటే రిటర్న్ గిఫ్ట్స్ అనే స్థాయి ఎలా వెళ్ళిపోయిందంటే, అసలు మన సాంప్రదాయం ఏంటి? ముత్తైదువలని పిలిచి గౌరవంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులు. ఒక ముత్తైదువుకి ఏది ఇంపార్టెంట్ మ్యారీడ్ విమెన్‌కి అవే మనం పిలిచి పసుపు బొట్టు పెట్టి ఇవన్నీ వాయినం కింద ఇస్తాము. వచ్చిన వాళ్ళని అమ్మవారి స్వరూపంగా భావించి, ఇలా ఇచ్చి గౌరవంగా సాగనంపుతాం. అది ఇందులో ఉన్న సాంప్రదాయం. కానీ ఇప్పుడు ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, ఎక్కడ కొనుక్కున్నారు, ఎంత ఖరీదు, ఎలా ప్యాక్ చేశారు అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది. అక్కడ నాకు చిన్న క్వెషన్ అయితే వస్తుంది. మనం అమ్మవారిని పూజించడానికి వచ్చిన ముత్తైదువలని గౌరవంగా పంపించాలా? లేక వాళ్ళకిచ్చే రిటర్న్ గిఫ్ట్స్‌ని మెయిన్ అట్రాక్షన్‌గా చేయాలా? అనేది నాకొక డౌట్ అనమాట. యాక్చువల్‌గా మన స్తోమతకు తగ్గట్టే మనం వ్రతం చేసుకోవాలండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంవత్సరానికి ఎన్నో ఖర్చులుంటాయి. ఇల్లు, పిల్లలు, చదువులు, మన హెల్త్, డైలీ నీడ్స్ ఇలాంటి సమయంలో సోషల్ మీడియాలో ఎవరో ఒకరు చాలా గ్రాండ్‌గా వ్రతం చేసుకున్నారని చూసి, మన తాహతకి మించి ఖర్చు చేయాల్సిన అవసరం అయితే లేదు. అమ్మవారు మన ఇంటి డెకరేషన్ చూసి మాత్రమే సంతోషిస్తారని అయితే నేనైతే అనుకోను. అది నిజం కూడా కాదు. మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం? మన ఫ్యామిలీని ఎలా చూసుకుంటున్నాం? మన బాధ్యతల్ని ఎంత నిజాయితీగా చేస్తున్నాం? మన వల్ల ఎవరైనా బాధపడ్డారా? మన మాటల వల్ల ఎవరైనా నొప్పిస్తున్నామా? మన ప్రేమలో, గౌరవంలో నమ్మకం ఉన్నాయా? ఇవన్నీ మనం ఆలోచించాలి. ఈసారైతే ఒక చేంజ్ అయితే మనం తీసుకురావాలండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఎవ్వరిని కాపీ చేయకుండా,
ఎవరితో కంపేర్ చేసుకోకుండా మన స్తోమతకు తగ్గట్టే మనం చేసుకుందాం. చిన్నగా చేసినా పర్వాలేదు, పెద్దగా చేసినా పర్వాలేదు, కానీ మనస్ఫూర్తిగా చేసుకుందాం. అమ్మవారికి పూజ చేసేటప్పుడు అమ్మ నాకిది కావాలి, అది కావాలి అని అడగడంతో పాటు నాకు నా బాధ్యతను సరిగ్గా నిర్వహించే శక్తి ఇవ్వమని అడుగుదాం. మన కుటుంబాన్ని ప్రేమగా చూసుకునే శక్తి ఇవ్వమని అడుగుదాం. ఎవరిని అనవసరంగా బాధ పెట్టకుండా ఉండే మనసునిమ్మని అడుగుదాం. చివరగా నేను చెప్పేది ఒకటే, వరలక్ష్మి వ్రతం ఒక ఫ్యాషన్ ఈవెంట్ కాదు. అది మన భక్తికి, మన సాంప్రదాయానికి సంబంధించిన ఒక ఆచారం. సోషల్ మీడియాలో కనిపించే గ్రాండ్ సెలబ్రేషన్స్ చూసి మన ఇంటి వ్రతాన్ని తక్కువగా చూసుకోకూడదు. మీ దగ్గర ఎంత ఉందో అందులోనే చేసుకోండి. ఒక పువ్వుతో చేసిన పూజ అయినా, ఒక చిన్న కలశంతో చేసిన పూజ అయినా, మీ చేతులతో చేసిన చిన్ని ప్రసాదమైనా మనస్ఫూర్తిగా చేస్తే అది ఎంతో విలువైంది. ఈసారి మనం ఇన్‌ఫ్లుయెన్సర్‌ని కాదు, చారుమతి దేవిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుందాం. డెకరేషన్ కంటే డివోషన్‌కి, మేకప్ కంటే మనసుకి, రిటర్న్ గిఫ్ట్ కంటే మనం ఇచ్చే గౌరవానికి, షో ఆఫ్ కంటే మన బాధ్యతలకు కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇద్దాం. ఈ అదే ఈ వరలక్ష్మి వ్రతానికి మనం ఇవ్వగలిగే అందమైన గౌరవం. మీ అందరికీ ముందుగానే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఇంట్లోని ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. చివరగా ఈ వీడియో ఎవరిని నొప్పించడానికి కాదు, వీలైతే నా మాటల వల్ల ఒక్కరైనా మారతారనే చిన్న ఆశతో ఈ వీడియోని చేస్తున్నాను.